హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవేష్ వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో డైలీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మా బుడ్డోడు లేచేసరికి నేను లేచేసి అన్ని పనులు చేసేసుకుంటాను. ఎందుకంటే వాడు లేస్తే మళ్ళీ నన్ను ఏం పని చేయనియడు. ముందుగా నిద్ర లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు ఉడ్చుకొని తూడ్చుకొని ఇంటి ముందు ముగ్గేసుకున్నాను. పని చేసామని ఇంటి ముందు తూడ్చేసి వెళ్తుంది. సో ఓన్లీ నేను ముగ్గు మాత్రమే వేసుకున్నాను. సో ముగ్గు వేసుకున్నాక స్టవ్ అయితే నీట్గా మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టీ ప్రిపేర్ చేయడం అయిపోయాక నెక్స్ట్ టిఫిన్ చేసుకుంటాము. ఈ పనులను చేసుకుంటూ మధ్యలో వెళ్ళి మా బుడ్డోని చూడాలి లేసాడా లేదా అని. టీ అయితే ప్రిపేర్ అయిపోయాక నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఫస్ట్ అయితే టీ తాగేసాము. నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి దీపం పెట్టాడు. డైలీ మా హస్బెండ్ దీపం పెడతారు. మగవాళ్ళు ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిదని డైలీ తనే దీపం పెడతాడు. నేను ఏదైనా ఫెస్టివల్స్ రోజైనా ఫ్రైడే రోజైనా తనకు హెల్త్ బాగాలేనప్పుడు కుదరినప్పుడు మాత్రమే నేను దీపం పెడతాను. నెక్స్ట్ దోశ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ, కొబ్బరి, పల్లీలు, ఎల్లిపాయలు, మిర్చి అన్నీ ఫ్రై చేసేసి కాసేపు పక్కన పెట్టి చల్లారాక మిక్సీలో వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దోశలు అయితే వేస్తున్నాను. నేను మా హస్బెండ్ ఏ రోజు కూడా కలిసి దోశలు తిన్నాము. ఎందుకంటే తను వేసేటప్పుడు నేను తింటాను, నేను వేసేటప్పుడు తను తింటాడు. ఇద్దరికి దోశలు వేడిగా ఉంటేనే ఇష్టం. ఈ లోపైతే మా బుడ్డోడు లేచాడు. లేచి అటు ఇటు చూస్తున్నాడు. ఫస్ట్ ఇక నేనైతే స్టవ్ పైన వాటర్ పెట్టేసి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. వాడికైతే వాటర్ అసలు హీటర్ వాడను, స్టవ్ పైనే పెడతాను. నెక్స్ట్ బాత్ కూడా చేపించేసి సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాము. వాళ్ళ డాడీ అయితే వాడిని రెడీ చేసేసాడు. నెక్స్ట్ నేను కూడా రెడీ అయిపోయి ఇద్దరం కలిసి దేవుడికి ప్రే చేసుకున్నాము. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.